హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం, ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్స అమెరికాలో జరిగింది. న్యూయార్క్లోని NYU లాంగాన్ వైద్య సంస్థకు చెందిన వైద్యులు ఈ ఘనతను సాధించారు. కరెంట్ షాక్ ప్రమాదంలో ముఖంలో ఎడమ భాగం పూర్తిగా దెబ్బతిన్న ఆరోన్ జేమ్స్ అనే మాజీ సైనికుడు కంటి మార్పిడి చేయించుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. ఇందుకోసం వైద్యులు ఏకంగా 21 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఇప్పటిదాకా కరోనాను మార్చిన ఉదంతాలున్నాయి, కానీ ఇలాంటి పూర్తిగా కంటినే కొత్తగా అమర్చటం ఇదే తొలిసారి. మే 21న ఈ ఆపరేషన్ను నిర్వహించాం అని రోగి మొత్తం ముఖం ఎడమ భాగంతో పాటు ఎడమ కంటిని కూడా పూర్తిగా కొత్తగా అమర్చాం. మొత్తం ప్రక్రియలో ఏకంగా 140 మంది వైద్య నిపుణులు సేవలు తీసుకున్నామంటూ అతని ఎడమ కంటిలో చూపు రాలేదు. కాకపోతే 6 నెలల తర్వాత కూడా ఆ కన్ను పూర్తి ఆరోగ్యంతో ఉండటమే ఓ అద్భుతం. రెటీనాకు రక్త ప్రసారం బాగా జరుగుతుంది. కంటికి రక్తం తీసుకొచ్చే నాళాల పనితీరు సజావుగా ఉంది. ఇది నిజంగా గొప్ప విషయం. చూపు కూడా ఎంతో కొంత వస్తే ఇంకా అద్భుతంగా ఉండేది అని వైద్య బృందం వివరించారు. అయితే ఇది కేవలం కంటిని పూర్తిగా మార్చడం సాధ్యమేనని నిరూపించేందుకు చేసిన సాంకేతిక ఆపరేషన్ మాత్రమే. అయితే దాత తాలూకు మూల కణాలను, బోన్ మ్యారోను దృష్టి నరంలో చొప్పించాం కానీ కనుక చూపు వచ్చే ఆస్కారాన్ని కొట్టిపారేయలేమంటూ వీరు తెలిపారు. చికెన్ గున్యాకు తొలిసారిగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇక్స్చిక్ పేరిట రూపొందించిన ఈ వ్యాక్సిన్కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA అనుమతి లభించింది. 18 ఏళ్ళు ఆ పైబడిన వారికి దీన్ని ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక్స్చిక్ అనే ఈ వ్యాక్సిన్ను ఇప్పటికే 266 మంది రోగులపైన ప్రయోగాత్మకంగా పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయి. ఉత్తర అమెరికాలోని 3500 మంది వ్యాక్సిన్ ఇవ్వగా చక్కని గుణం కనిపించింది. 1.6% మందిలో కూడా మాత్రం తీవ్రమైన తలనొప్పి తదితర గున్యా లక్షణాలు కనిపించాయి. FDA సెంటర్ ఫర్ బయాలజికల్ ఎవల్యూషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ పీటర్ మార్క్స్ చెప్పారు. బయోటెక్ కంపెనీ వాల్వెలా ఆస్ట్రియా ఈ వ్యాక్సిన్ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ను ఇక్స్చిన్ అనే వ్యాక్సిన్ను తయారు చేసింది. బయోటెక్ కంపెనీ, వాల్వెలా ఆస్ట్రియా ఈ 2 కంపెనీలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ని తయారు చేశాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ ఉత్పత్తి, కీలక ఖనిజాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. ఉమ్మడిగా సాయుధ పోరాట శకటాల ఉత్పత్తి చేయాలని తీర్మానించాయి. భారత్, అమెరికా రక్షణ విదేశాంగ మంత్రుల 5వ విడత 2+2 చర్చలు శుక్రవారం ఢిల్లీలో జరిగాయి. ఇందులో ద్వైపాక్షిక అంశాలతో పాటు ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దురుసు వ్యవహార శైలి, ప్రాంతీయ భద్రతా సవాళ్లు, ఉగ్రవాదంపైన పోరు, సెమీకండక్టర్ల వంటి కీలక పరిజ్ఞానాల విషయంలో సహకారం వంటి అంశాలపైన ప్రముఖంగా చర్చలు జరిగాయి. ఈ భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్, రక్షణ శాఖ మంత్రి లూయిడ్ ఆస్టిన్, భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు పాల్గొన్నారు. కెనడాలోని ఖలిస్తానీ శక్తుల కార్యకలాపాలు పెరగడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని భారత్ అమెరికాకు తెలియజేసింది. ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్స్ జరిగే నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాలపైన దాడులు చేస్తామని హెచ్చరిస్తూ గురు పత్వంత్ సింగ్ పన్ను అనే ఖలిస్తానీ తీవ్రవాది ప్రచారంలోకి తెచ్చిన వీడియో గురించి వివరించింది. భారతీయ న్యాయ సంహితలో ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. వలస పాలన నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భారతీయ న్యాయ సంహిత BNSలో మైనర్లతో శారీరక సంబంధాలు, జంతువులతో సంభోగాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. వివాహ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించేందుకు గాను వ్యభిచారాన్ని నేరంగా భావించే నిబంధనలను భారతీయ న్యాయ సంహితలో కొనసాగించాలని తెలిపింది. అయితే స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమానంగా వర్తించే నిబంధనలు చేర్చాలని పేర్కొంది.
భాజపా ఎంపీ బ్రిజ్లాల్ నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ అంతర్వ్యవహారాలు ఈ మేరకు తన నివేదికను శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు అందజేసింది. ఐపీసీ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898, భారతీయ సాక్ష్యాల చట్టం 1872 స్థానంలో తీసుకురాదలిచిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను పార్లమెంటరీ కమిటీ పరిశీలించింది. అత్యాచార, సామూహిక అత్యాచారం, హత్య తదితర నేరాలకు విధించే శిక్షల విషయంలోనూ కమిటీ పలు సిఫార్సులను చేసింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో పూర్తి స్థాయిలో దివ్యాంగులు నిర్వహించే మిట్టి కేఫేను శుక్రవారం ప్రారంభించారు. మిట్టి కేఫేను నడిపేవారంతా ప్రత్యేక అవసరాలున్నవారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో మిట్టి కేఫే 38 బ్రాంచీలు నిర్వహిస్తుంది. కరోనా సమయంలో 60 లక్షల భోజనాలు అందించారు. బార్ కౌన్సిల్ వీరికి మద్దతుగా ఉందని ఆశిస్తున్నామంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తెలిపారు. దివ్యాంగులు నిర్వహించే కేఫ్ పేరు మిట్టి కేఫే. జోసా కౌన్సిలింగ్ 2023 నివేదిక అనేది ఒకటి వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2023-24 విద్యా సంవత్సరంలో 3422 మంది అమ్మాయిలకు సీట్లు దక్కాయని, మొత్తం 23 ఐటీఈలలో 17,385 బీటెక్, బీఎస్, బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ సీట్లు ఉండగా 17,340 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో అమ్మాయిలు 19.70% దక్కించుకున్నారు. ఈ ఐఐటీల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ జూలై నెలాఖరులో ముగిసింది. అయితే ఈ క్రమంలో ఐఐటి గువాహటి జేఈఈ అడ్వాన్స్ పరీక్షతో పాటు జోసా కౌన్సిలింగ్ 2023 పైన సమగ్ర నివేదికను తాజాగా వారు విడుదల చేశారు. హైదరాబాద్ జోన్ విద్యార్థులకే అత్యధికం సీట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 1,83,487 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 43,769 మంది ఉత్తీర్ణులైతే చివరకు 17,340 ప్రవేశాలు పొందారు. వారిలో 4,342 25.04% ఐఐటి హైదరాబాద్ జోన్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ విద్యార్థులున్నారు. అందులో ఏపీ, తెలంగాణ విద్యార్థులే 3,500 మంది ఉంటున్నట్టు నిపుణులు అంచనా వేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపైన భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మోదీకి లూలు ఫోన్ చేసి పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు సత్వరం పరిష్కారం కనుగొనవలసిందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా G20కి అధ్యక్షత వహిస్తున్న బ్రెజిల్కు మోదీ పూర్తి మద్దతు ప్రకటించారు. భారత్, బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలున్నాయంటూ మరింత విస్తృతపరచుకోవడంపైన చర్చించుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన పిహెచ్డి చేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం అయ్యాక, ప్రధాని పదవి చేపట్టాక ఆయనపై పిహెచ్డీలు చేసిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ముస్లిం స్కాలర్స్, అందున మహిళా ముస్లిం స్కాలర్ దాదాపుగా లేరు. ఈ విధంగా చూస్తే మోడీపై పిహెచ్డి చేసిన మొదటి మహిళా స్కాలర్గా వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ గుర్తింపు పొందింది. చేనేత కుటుంబంలో పుట్టి నజ్మా పర్వీన్ది వారణాసి దాపున ఉన్న లల్లాపుర. తల్లిదండ్రులు చేనేత కార్మికులు. కానీ ఆమె చిన్నప్పుడే మరణించారు. అయినా తన చదువుకు ఆటంకం కలిగించకుండా కొనసాగించిందని పర్వీన్ బెనారస్ హిందూ యూనివర్సిటీ BHUలో పొలిటికల్ సైన్స్ చదివి 2014లో పిహెచ్డీలో సీటు తెచ్చుకుంది. ఆ సమయంలో ఆమె ఎంచుకున్న అంశం నరేంద్ర మోడీస్ పొలిటికల్ లీడర్షిప్ అండ్ అనలిటికల్ స్టడీ అనే అంశం. నజ్మా పర్వీన్ తన పిహెచ్డి ఈ అంశం తీసుకున్నాక నాకు కూడా భవిష్యత్తు రాజకీయ నేత కావాలని ఉంది అంటూ ఆమె తెలిపింది. 2014 నుంచి దేశంలో ఆయన సమర్థ నాయకత్వం కొనసాగుతుంది. ట్రిపుల్ తలాక్ మీద ఆయన తెచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ నేను మొదట శుభాకాంక్షలు తెలియజేశానంటూ పేదరికంలో ఉన్న నజ్మా పర్వీన్కు పేదరికంలో ఉన్న
పర్వీన్కు విశాల్ భారత సంస్థాన్ స్థాపించిన ప్రొఫెసర్ రాజీవ్ శ్రీవాస్తవ సహకరిస్తే బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ గైడ్గా వ్యవహరించారు. 8 ఏళ్ల సమయం తీసుకొని 20 హిందీ 79 ఇంగ్లీష్ గ్రంథాలు అధ్యయనం చేసి నజ్మా ఈ పిహెచ్డిని పూర్తి చేసింది. దేశంలోనే ఏకైక ఎన్నికల ప్రదర్శనశాల. మన ఎన్నికలకు ప్రపంచంలోనే విశిష్ట స్థానం ఉంది. మహిళలందరికీ ఎలాంటి వివక్షతకు తావు లేకుండా ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం మనదే. అయితే తొలిసారి ఓటరు జాబితాలు తయారు చేసుకున్నప్పుడు మహిళల్లో అత్యధికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తమ పేర్లను చెప్పడానికి ఇష్టపడలేదు. ఫలితంగా 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వారి భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. అయితే 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వారి భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. చదువు చైతన్యం పెరగడంతో మార్పు వచ్చింది. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో 2016లో ఏర్పాటు చేసిన ఎన్నికల మ్యూజియంలో అడుగు పెడితే దేశ ఎన్నికల ప్రయాణంలో ఎలాంటి అనేక ఘట్టాలను తెలుసుకోవచ్చు. దీన్ని భారత ఎన్నికల అధ్యయన కేంద్రంగా పిలుస్తారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికల నాటి ఛాయాచిత్రాలు, వినియోగించిన బ్యాలెట్ పెట్టెలు, పత్రాలతో పాటు ఇప్పటి ఈవీఎంలు, వీవీప్యాట్లు పరికరాలను ఇక్కడ భద్రపరిచారు. ఒక ప్రత్యేక ప్రదర్శనశాలలో విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపైన అవగాహన కల్పించనున్నారు. ఇందులో ఒక గ్రంథాలయం కూడా ఉంది. ఎప్పుడైతే ఢిల్లీ వెళ్తే దేశంలో ఉన్న ఏకైక ఎన్నికల మ్యూజియాన్ని సందర్శించడం ప్రతి ఒక్కళ్ళు చేయాలి. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ రచయిత డీకే చదువుల బాబుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. గురువారం రాత్రి ఢిల్లీలోని త్రివేణి కళాసంఘం భవనంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రధానోత్సవాలు నిర్వహించారు. ఇందులో అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చదువుల బాబుకు పురస్కారంతో పాటు 50,000 నగదు ప్రశంసా పత్రాన్ని అందించారు. వజ్రాల వాన బాలల కథా సంపుటికి అకాడమీ వారు పురస్కారాన్ని అందజేశారని పురస్కార గ్రహీత తెలిపారు. కర్ణాటకకు చెందిన 63 ఏళ్ల వృద్ధుడు 5,000 కిలోమీటర్లు సైకిల్ తొక్కి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. హుబళ్ళీలో నివాసం ఉండే గురుమూర్తి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. 60 ఏళ్ల వయసులో హుబళ్ళీ సైకిల్ క్లబ్లో ఆయన చేరిన అనేక అవార్డులను పొందారు. ఈ క్రమంలో మే 11 నుంచి ఆగస్టు 18 వరకు రోజుకు 50 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు చేర్చుకున్నారు. రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు సైకిల్ తొక్కి ఈ ఘనతను సాధించారు. పాకిస్తాన్ మత్స్యకారుడిని వరించిన అదృష్టం. రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసిన గోల్డ్ ఫిష్. సముద్రంలోని చేపల వేటకి వెళ్ళిన ఓ మత్స్యకారుడికి అదృష్టం ఎదురైంది. దీంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. కరాచీ తీరంలోని ఇబ్రహీం హైదరీ గ్రామానికి చెందిన హాజీ బలోచ్ అనే వ్యక్తి సముద్రంలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి అతని వద్ద పనిచేసే మత్స్యకారులతో కలిసి అరేబియా మహాసముద్రంలోకి వేటకు వెళ్లారు. అరుదైన గోల్డ్ ఫిష్ సోవాలు అతని వలలకు చిక్కాయి. శుక్రవారం కరాచీ హార్బర్లో వేలం వేయగా 7 కోట్లు పాకిస్తాన్ రూపాయలకు అమ్ముడుపోయాయి. ఎలక్షన్ కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా కాళ్ళు చేతులు లేని నర్మదీయ. మధ్యప్రదేశ్లోని కన్నాట్ పంచాయతీలోని గోండు కుటుంబంలో పుట్టిన ఆమెకు గిరిజన గూడెం మీదుగా ప్రవహించే నర్మదా నది పేరు కలిసి వచ్చేలా తండ్రి నర్మదీయ అనే పేరు పెట్టారు. కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన పాపను చూసి బంధువులు పెదవి విరిచారు. తండ్రి మాత్రం ఆమె నా దేవత, మా ఇంట్లో పుట్టడం నా అదృష్టం అని ఆయన మాటలు కళ్ళ కాలేదు. నోటితో కుంచెపట్టుకొని ఓటరు చైతన్య చిత్రాలు గీస్తున్న నర్మదీయ 30 సంవత్సరాలు. ఎన్నికల సంఘం దివ్యాంగుల బ్రాండ్ అంబాసిడర్గా గుర్తించింది. గిరిజన ఓటర్లను చైతన్యపరుస్తూ నర్మదీయ ఓ రోల్ మోడల్ అంటూ డిండౌరి జిల్లా కలెక్టర్ వికాస్ మిశ్రా తెలిపారు. నిత్య జీవనంలో తన అవసరాలకు తల్లితో పాటు కుటుంబ సభ్యులపైన ఆధారపడే నర్మదీయ దేవుడు కొన్ని విషయాల్లో నాకు అన్యాయం చేసినా పోరాడే స్ఫూర్తినిచ్చారంటూ తెలిపారు. ఈ చిత్రాలు అమ్మడం ద్వారా ఆమె డబ్బులో ఆత్మవిశ్వాసం పెంచింది. నవంబర్ 17న జరిగే పోలింగ్కు మేము కుటుంబ సభ్యులం అందరం కలిసి వెళ్తామంటూ అది మా హక్కు బాధ్యత అంటూ నర్మదీయ తెలిపింది. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు విశేషంగా కృషి చేసిన ఆచార్య ఈమని వెంకట సుబ్బారావు 80 సంవత్సరాల వయసులో శుక్రవారం
సాయంత్రం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన ఆయన 20 ఏళ్ల నుంచి హైదరాబాద్లో నివసిస్తున్నారు. మాతృభాషలో ప్రత్యేకంగా ఈనాడు దినపత్రికలో ఆయన భౌతిక శాస్త్రంలో ప్రశ్నోత్తరాల శీర్షిక ద్వారా విద్యార్థుల ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేశారు. ఆయనకు భార్య లక్ష్మీనరసమ్మ, కుమార్తె నీలిమ, కుమారుడు చంద్రకాంత్ ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు అమీర్పేటలోని ఆయన నివాసం దివ్యశక్తి అపార్ట్మెంట్ నుంచి అంతిమయాత్ర నిర్వహించగా కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రపంచ కప్లో సేవల ప్రదర్శనకు చేసిన శ్రీలంక షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం లంక క్రికెట్ బోర్డును రద్దు చేయగా ప్రభుత్వం జోక్యాన్ని వ్యతిరేకిస్తూ లంక సభ్యత్వంపైన ఐసీసీ సస్పెన్షన్ విధించింది. తాత్కాలిక నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పింది. శ్రీలంక క్రికెట్ను రద్దు చేయాలని తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంటు గురువారం ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన ఐసీసీ లంక సభ్యత్వంపైన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ తొలగే వరకు లంక ఐసీసీ టోర్నీలోనే పాల్గొనే అవకాశం లేదు. గత 4 ఏళ్ల శాశ్వత సభ్య దేశమైన ఐసీసీ సస్పెన్షన్ విధించడం ఇది రెండోసారి. 2021లో ప్రభుత్వ జోక్యం కారణంగా జింబాబ్వే వేటుకు గురైంది. ప్రపంచ కప్లో జట్టు పేవల ప్రదర్శన చేయడంతో ఎస్ఎల్సి శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు చేసిన క్రీడల మంత్రి రోహన్ రణసింఘే మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో 7 సభ్యులు మధ్యంతర కమిటీకి బాధ్యతలను అప్పగించారు. రద్దయిన కార్యవర్గం ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పీలుకు కోర్టును ఆశ్రయించగా క్రీడల మంత్రి ఈ నిర్ణయంపైన స్టే విధించింది. తర్వాత పార్లమెంటు శ్రీలంక క్రికెట్ కార్యవర్గం రద్దు తీర్మానానికి ఏకగ్రీవకంగా ఆమోదం తెలిపింది. దక్షిణాఫ్రికా పైన 7వ విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ను ఓడించింది నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో ఒకసారి స్కోర్ బోర్డును మనం పరిశీలించినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ మొత్తం 50 ఓవర్లలో ఆల్అవుట్ అయింది. 244 స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా మొత్తము 47.3 ఓవర్లలో 247 స్కోర్ చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 6 డికాక్ అందుకున్న క్యాచ్లు. వన్డే ప్రపంచ కప్లో ఓ మ్యాచ్లో ఇన్ని క్యాచ్లు అందుకున్న 3వ వికెట్ కీపర్గా అతను నిలిచారు. గిల్క్రిస్ట్ సర్ఫరాజ్ అహ్మద్ అది వరకు అందుకున్నారు. ఇక పాయింట్ల పట్టికను చూసినట్టయితే భారత్ 8 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్లు గెలిచింది. పాయింట్ల పట్టికలో 16వ స్థానంలో కొనసాగుతుంది. నెట్ రన్ రేటు +2.456. జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారిణి చిత్తలూరి ప్రశంస తెలంగాణ మరో కాంస్య పథకం సాధించింది. శుక్రవారం అండర్-14 బాలికల ట్రయథ్లాన్లో ప్రశంస 1477 పాయింట్లు 3వ స్థానంలో నిలిచింది. ఈ పోటీలో 60 మీటర్ల పరుగులో ప్రశంస కాంస్యం నెగ్గింది. టీమిండియా ఆటగాడు గుర్కీరత్ సింగ్ మాన్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2016లో ఆస్ట్రేలియా సిరీస్లో 3 వన్డేలు ఆడిన 33 ఏళ్ల గురుకీరత్ మొత్తం 13 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్లో పూర్తి కోట బౌలింగ్ చేసిన వికెట్ దక్కించుకోలేకపోయాడు. ఆ తర్వాత మళ్ళీ భారత జట్టులోకి రాలేదు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ గుర్కీరత్ ప్రాతినిధ్యం వహించాడు. 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మొత్తం 41 ఐపీఎల్ మ్యాచ్ల్లో 511 పరుగులు చేశారు. భారత క్రికెట్కు వీడ్కోలు చెప్పడంతో విదేశీ టీ20 లీగుల్లో ఆడటానికి అతని మార్గం సుగమమైంది. ప్రపంచ కప్లో స్టార్ ఆటగాళ్లతో పాటు చాలామంది జూనియర్స్ ఈసారి వచ్చి విజయవంతంగా ఉన్నారు. న్యూజిలాండ్ వ్యక్తి రచిన్ రవీంద్ర మొత్తము 9 మ్యాచ్ల్లో 70.62 సగటుతో 565 పరుగులు సాధించి టోర్నీలో టాప్ 2 స్కోరర్గా ఉన్నారు. అతను 3 శతకాలు 2 అర్ధ శతకాలు చేశారు. దక్షిణాఫ్రికా వ్యక్తి మార్క్ జాన్సన్ ఇతను 28 మ్యాచ్ల్లో 24.41 సగటుతో 17 వికెట్లు తీశాడు. 157 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్పై 42 బంతుల్లో 75 పరుగులు మెరుపులు ఇన్నింగ్స్ చేశాడు. దిల్షాన్ మధుశంక శ్రీలంక పేలవ ప్రదర్శన చేసి ఉండొచ్చు, కానీ ఇతను భారత మ్యాచ్లో లంక 55 పరుగులకు ఆల్అవుట్ అయితే 303 పరుగుల తేడాతో చిత్తవగా ఇతని 9 మ్యాచ్ల్లో 25 సగటుతో పాటు 21 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 6.70 ఒకసారి 5 వికెట్లు ప్రదర్శన చేసి దిల్షాన్ మరో 4 వికెట్లను పడగొట్టాడు.
ఇక ఇబ్రహీం జాద్రాన్ ఇతను ఆఫ్ఘనిస్తాన్ చెందిన వ్యక్తి. ఇతను పాకిస్తాన్ పైన 87 పరుగులు ఉత్తమ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. ఆస్ట్రేలియాపై ఏకంగా సెంచరీ బాది అబ్బురపరిచాడు. ప్రపంచ కప్లో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ జాద్రానే. అతను 9 మ్యాచ్ల్లో 47 సగటుతో 376 పరుగులు సాధించారు. వీరే కాకుండా ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టులో అజ్మతుల్లా ఒమర్ జాయ్ కూడా ప్రత్యేకతను చాటాడు. ఇతను శ్రీలంకపై 73 పరుగులు చేయగా అజేయ ఇన్నింగ్స్తో గెలిపించాడు. దక్షిణాఫ్రికాతోని ఆఖరి మ్యాచ్లో అతడు అజేయంగా 97 పరుగులు చేశాడు. 7 వికెట్లు కూడా తీశాడు. దక్షిణాఫ్రికా జట్టులో కోయెట్టి కూడా ఆకట్టుకున్నాడు. 18 వికెట్లతో మెరిశాడు. ఇక కొన్ని మ్యాచ్ల్లో బ్యాటింగ్లో రాణించాడు. పాకిస్తాన్ జట్టులో అబ్దుల్లా ఫషీక్ కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. 7 మ్యాచ్ల్లో 48 సగటుతో 336 పరుగులు సాధించారు. అందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఒకసారి మ్యాక్స్వెల్ ఆ రోజు ఆడిన మ్యాచ్లో అతను సాధించిన డబుల్ సెంచరీని ఒకసారి గుర్తు చేసుకుంటే, మ్యాక్స్ కసిగా పోరాడాడు. మధ్యలోనే కండరాలు పట్టేసినా కానీ పరుగెత్తడం కాదు కదా, కనీసం నడవలేని పరిస్థితి. ఒక పక్క బాధను పంటి బిగువన భరిస్తూనే సిక్సర్లు, ఫోర్లు బాదుతూ ముందుకెళ్ళాడు. మన లక్ష్యం చేరే మార్గంలో ఇలాంటి ఆటంకాలు, సవాళ్ళు, కష్టాలు పొంచి ఉంటాయి, వెనక్కి లాగుతుంటాయి. గమ్యం చేరాలంటే వాటిని ఎదురొడ్డాల్సిందే అంటూ ఇతను మంచి సక్సెస్ స్టోరీని న్యూస్ పేపర్లో రాశారు. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా ఈ ఆర్టికల్ ఒకసారి చదివి దీనికి సంబంధించిన స్ఫూర్తిని తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది నవంబర్ 11కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.